అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ అంజయ్య. ఇవాళ ఎవస్కులర్ నెక్రోసిస్ గురించి తెలుసుకుందాం. ఏవిఎన్ అంటారు దీన్ని. ఎవస్కులర్ నెక్రోసిస్ ఎవరికి వస్తుంది అని అంటే ఎవరికైనా రావచ్చు. ఇది స్పెసిఫైడ్ వీళ్ళకి వస్తుంది వాళ్ళకి వస్తుంది అని చెప్పలేము. కానీ కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఎక్కువగా ఎవస్కులర్ నెక్రోసిస్ యాక్సిడెంట్ కేసులలో, ఓవర్ స్టెరాయిడ్ యూజ్ చేసిన వాళ్ళల్లో, అతిగా ఆల్కహాల్ సేవించే వాళ్ళల్లో, లేదా ఈ సికిల్ సెల్ ఎనీమియా రక్తహీనత ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాయి స్టడీస్. సో ఒకసారి దీన్ని ఓవర్వ్యూ మొత్తం మెల్లగా చాలా జాగ్రత్తగా దీన్ని పరిశీలిద్దాం. అసలు ఏవిఎన్ అంటే ఏంటి, ఎవస్కులర్ నెక్రోసిస్ అంటే ఏంటి అంటే మన బాడీలో బోన్స్ ఉంటాయి. ఆ బోన్స్ కూడా రక్తం సరఫరా అవుతూ ఉంటుంది. ఎందుకంటే రక్తం ప్రాణధార, మన బాడీలో ప్రాణాన్ని నిలిపి ఉంచే ఏకైక ధార రక్తం మాత్రమే. ఆ రక్తంలో కావలసిన న్యూట్రియంట్స్ అన్నీ ప్రవహిస్తూ ఉంటాయి. మన బాడీకి అవసరం ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ చేరుతూ ఉంటాయి. అలా బోన్కు కూడా కావలసిన న్యూట్రియంట్స్ చేరుతూ ఉంటాయి. అంటే బోన్ మ్యారోతోని రక్తం తయారవుతుంది. అట్ ది సేమ్ టైం అదే రక్తం బోనుకు కూడా అవసరం. గుండెతోనే రక్తం పంప్ చేయబడుతుంది. కానీ అట్ ది సేమ్ టైం గుండెకు కూడా అది పనిచేయాలంటే రక్తం అవసరం. అంటే ఏదైతే ప్రవహించబడుతుందో అది అన్ని వైపులా వ్యాపించబడుతుంది. బోన్ కూడా రక్తం సరఫరా అయితేనే అది బ్రతికి ఉంటుంది. రక్తం సరఫరా అవ్వకపోతే అది చనిపోతుంది మెల్లమెల్లగా. బోన్ కూడా దీన్నే ఎవస్కులర్ నెక్రోసిస్ అంటారు. అంటే ఒక పర్టిక్యులర్ బోన్కి రక్తం సరఫరా ఆగిపోవడం వల్ల అక్కడ ఆ బోన్ నిర్జీవం అయిపోయి, మీన్స్ నెక్రోసిస్ అయిపోయి, స్క్లీరోసిస్ అయిపోయి మెల్లమెల్లగా పాడైపోతుంది. పాడైపోవడం వల్ల ఏం జరుగుతుంది? ఫస్ట్ ఇండికేషన్ నొప్పి వస్తుంది. అరే ఏదే నొప్పి వస్తుంది, ఏమైందో పట్టేసిందిలే అది ఇది అని అనుకుంటారు. తర్వాత రిస్ట్రిక్ట్ ఆఫ్ మూమెంట్ కూడా చేయలేకపోతాం. తర్వాత నడక మారుతూ ఉంటుంది. నడక అసలు మూమెంటే లేకపోతే నడక ఎట్లుంటుంది అని నొప్పి రాగా సరిగ్గా నడవాలంటే ఎట్లా నడుస్తారు? నడవలేరు. సో నడక మారుతూ ఉంటుంది. ఒక దాన్ని ఏమంటారు, క్లింపింగ్ గేట్ లాగా పడుతుంది. ఇట్లా కాలేయగానే టక్ మంది తీసి ఇంకో కాలు వేస్తూ ఉంటాడు. అట్లా జరిగిపోతూ ఉంటుంది. అది సాధారణంగా నొప్పి భరించలేక. సో దీన్ని ఇంకేం చేస్తారు మరి? దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది? ఈ ఎవస్కులర్ నెక్రోసిస్ వస్తే ఏం చేయాలి అని అంటే, ఎవస్కులర్ నెక్రోసిస్ వస్తే వేరే ఆప్షన్స్ ఏమీ లేవు, సర్జరీ తప్ప. సరే చూద్దాం ఇది ఎక్కడెక్కడ వస్తుంది, ఈ బాడీలో ఎక్కడెక్కడ వచ్చే అవకాశం ఉంటుంది ఎవస్కులర్ నెక్రోసిస్ అనేది చూద్దాం. మెయిన్గా బాల్స్ ఉంటాయి కదా, షోల్డర్కు బాల్ ఉంటుంది, హిప్కు ఒక బాల్ ఉంటుంది. అంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. బాల్ అండ్ సాకెట్ జాయింట్లలోనే ఎక్కువ వస్తుంది ఎవస్కులర్ నెక్రోసిస్. అన్నిటికంటే ఎక్కువగా వచ్చేది హిప్ జాయింట్లో మాత్రమే. ఈ షోల్డర్ జాయింట్లో కావచ్చు, నీ జాయింట్లో కావచ్చు, లేదా ఇంకా డిస్టల్ జాయింట్స్లో కావచ్చు. రేర్గా జరగచ్చు. బట్ ఎక్కువగా కనిపించేది ఎక్కడన్నా ఉంది అంటే అది హిప్ జాయింట్లో మాత్రమే. హిప్ జాయింట్లో నెక్ నుంచి హెడ్కు రక్తం పోతూ ఉంటుంది. మీన్స్ ఫీమర్ నెక్ ఉంటుంది కదా, అంటే ఈ పెద్ద లాంగ్ బోన్ నెక్ జాయింట్లో ఇలా ఉంటుంది. ఇలా ఉండి దీనికి ఇది నెక్, ఇది హెడ్ అనుకోండి, ఇలా ఉంటుంది. దీనికి బ్లడ్ సప్లై అవుతూ ఉంటుంది. ఆ బ్లడ్ సప్లై ఆగిపోయినప్పుడు ఇది పాడైపోవడం జరుగుతుంది. దానివల్ల పెయిన్, రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్ సంథింగ్ అవి జరుగుతాయి. సరే దీని చేంజెస్ ఎలా ఉంటాయి, ఇది ఎప్పుడు ఎలా గుర్తించాలి, దీన్ని ఎలా తెలుసుకోవాలి అంటే ఇది 4 గ్రేడ్లలో ఉంటుంది. 4 గ్రేడ్లలో మనం దీన్ని అంచనా వేయచ్చు. ఫస్ట్ గ్రేడు చెస్ట్ నొప్పి వస్తుంది ఏంది అని ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్తాడు పేషెంట్. వెళ్ళిన తర్వాత ఆర్థోపెడిషన్ ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీస్తారు. హిప్ జాయింటు, ఫీమర్ నెక్, హెడ్ సంథింగ్ ఆ జాయింట్ మొత్తం క్యాప్సూల్ అంతా వచ్చేసిన తర్వాత ఈ ఫస్ట్ గ్రేడ్లో పెయిన్ ఉంటుంది, కొంచెం రిస్ట్రిక్షన్ మూమెంట్ ఉంటుంది, పెద్దగా ఏమి ఉండదు, కానీ పెయిన్ ఉంటుంది. ఫస్ట్ గ్రేడ్లో ఎక్స్రేలో ఏం కనిపించదు, జాయింట్ నార్మల్గానే కనిపిస్తుంది. కానీ ఎంఆర్ఐలో కొంచెం కనిపించే అవకాశం ఉంది. సెకండ్ గ్రేడ్కి వచ్చేసరికి ఎక్స్రేలో కూడా కొన్ని వైట్ స్పాట్స్, స్క్లీరోసిస్ వైట్ స్పాట్స్ కనిపిస్తూ ఉంటాయి.
సంథింగ్ ఆ బోన్కి ఏదైతే ఎఫెక్టెడ్ బోన్ ఏదైతే ఉందో ఆ పార్ట్లో కనిపించే అవకాశం ఉంటుంది. ఇక థర్డ్ గ్రేడ్లో మామూలే, అది కనిపిస్తూ ఉంటుంది, కొంచెం ఎక్కువగానే డ్యామేజ్ అవుతుంది. ఇక ఫోర్త్ గ్రేడ్కి వచ్చేసరికి అసలు అన్ని ఇమేజెస్ ఎన్ని తీస్తే అన్నిట్లలో జాయింట్ పాడైపోయిందని మనకు తెలుస్తూ ఉంటుంది ఈజీగా. ఆ జాయింట్ అనేది ఇంకా పనికిరాదు, పాడైపోయింది, హిప్ రీప్లేస్మెంటో ఏదో చేయాల్సి ఉంటుంది అని ఇండికేషన్ చెప్తూ ఉంటాడు. అది చూడగానే ఇంకా వేరే ఆప్షన్ లేకుండా మనం పెట్టేయాల్సిందే, అలా జరిగిపోతుంది. సరే, ఇప్పుడు దీనికి మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి అంటే, వయసు చిన్నగా ఉండి చిన్న వయసు వారికి ఏవిఎన్ వచ్చిందనుకోండి, వయసుతో సంబంధమే లేదు, ఏవిఎన్కు ఎవరికైనా రావచ్చు. చిన్న వయసు వారికి ఏవిఎన్ వచ్చింది, ఇప్పుడు సపోజ్ 20, 25, 30, 35 ఈ ఏజ్ వారికి వచ్చింది. అప్పుడు డాక్టర్ గారి కొత్త అంటే ట్రీట్మెంట్లో కూడా కొన్ని కొత్తవి కనిపెట్టబడుతూ ఉంటాయి పేషెంట్ సౌలభ్యం కోసం. అప్పుడు దీంట్లో సర్జరీస్ 2 రకాలుగా ఉన్నాయి, కోర్ డీకంప్రెషన్ సర్జరీ అండ్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్. అది హిప్కి అయితే ఇది ఉంది. ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు, ఓకే ఇట్స్ ఓకే, కొంత భాగానికి రక్తం సరఫరా అయితలేదు, ఏది బోన్కి, ఇది రౌండ్ బాల్ అనుకుందాం, ఇది బాల్కి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రక్తం బ్లడ్ సప్లై అవుతలేదు. అప్పుడు ఏం చేస్తాడు, కోర్ డీకంప్రెషన్ సర్జరీలో దీన్ని కంప్లీట్ తొలగించేసి దీన్ని ఇలాగే ఉంచేస్తాడు. ఎప్పుడైతే అతనికి హీలింగ్ పవర్ వచ్చేసి ఈ బోన్ మళ్ళీ పెరిగిందనుకోండి, అక్కడ బోన్ పెరుగుతూ అంటే ఆటోమేటిక్గా వస్కులార్స్ కూడా పెరుగుతాయి, అంటే రక్తనాళాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఉండడం వల్ల అది నార్మల్గా మారిపోతుంది. కానీ ఇది అందరికీ వర్కౌట్ కాదు. ఇది తీసేసినా కానీ ఇక్కడి దాకా కూడా నెక్రోసిస్ జరుగుతూ ఉంటుంది మళ్ళీ. ఇక ఇది బాగోదని మళ్ళీ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే 2 పద్ధతులు ఉంటాయి, ఒకటి కోర్ డీకంప్రెషన్, ఇంకొకటి టోటల్ హిప్ రీప్లేస్మెంట్. దీనికి ముందు మరియు దీనికి తర్వాత కూడా ఫిజియోథెరపీ సజెస్ట్ చేస్తారు. ఫిజియోథెరపీ చేసుకోవడం ఎందుకు అంటే, ఇప్పుడు సర్జరీ చేసుకునే ముందు కూడా ఫిజియోథెరపీ చేసుకోవాల్సి వస్తుంది, ఆఫ్టర్ కూడా ఫిజియోథెరపీ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే, వన్స్ కత్తి పడుతుంది అంటే మజిల్ వేస్ట్ అవుతుంది, మజిల్ వీక్ అవుతుంది, చేత కాదు, అది మజిల్ బలం తక్కువ అయిపోతుంది, హిప్ జాయింట్ స్ట్రెంగ్తన్ ఉండదు. సో హిప్ జాయింట్ స్ట్రెంగ్తన్ చేసుకొని మనం మంచిగా నడవాలి అంటే ఫిజియోథెరపీ మస్ట్ అండ్ షుడ్ నీడ్. ఏవిఎన్కు కూడా ఫిజియోథెరపీ ఒక 4 వీక్స్ ఆఫ్ ఫిజియోథెరపీ ముందు ఇనిషియల్గా స్టార్ట్ చేస్తారు. 4 వీక్స్ ఆఫ్ ఫిజియోథెరపీలో ఫిజియోథెరపిస్ట్ వచ్చి ఏ విధంగా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి మజిల్స్ని, ఏ విధంగా ఎఫెక్టెడ్ జాయింట్ను ఆఫ్టర్ సర్జరీ పోస్ట్ ఆపరేటివ్ కేసులో ఏ విధంగా జాయింట్ మొబిలైజేషన్ చేయాలి అని దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేసి అతను చేసి పేషెంట్ను మళ్ళీ మామూలుగా ఈ జనజీవన స్రవంతిలో హాయిగా జీవించేటట్టు చేయగలుగుతాం. సో ఏ ప్రాబ్లం అయినా సరే కొన్నిటికి ట్రీట్మెంట్స్ ఉంటావు, కొన్నిటికి ఉండవు. కానీ ఈ ఎవస్కులర్ నెక్రోసిస్కు మాత్రం ట్రీట్మెంట్ ఉంది, అధైర్యపడాల్సిన అవసరం లేదు. హిప్ రీప్లేస్మెంటు, చిన్నవారైతే కోర్ డీకంప్రెషన్ చేస్తారు, కొంచెం పెద్దగా ఉంది, స్పాట్ పెద్దగా ఉంది, ప్రాబ్లం అవుతుంది, అది మొత్తం నెక్ పోయింది, హెడ్ పోయింది, ఫీమర్ది అని అనుకున్నప్పుడు కంప్లీట్ హిప్ రీప్లేస్మెంట్ చేస్తారు. కోర్స్ అది కూడా మంచి సర్జరీ, దానివల్ల కూడా పెద్ద ఫ్యూచర్లో మహాఘోరమైన ఇబ్బందులు ఏమి ఉండవు, కంఫర్ట్గానే లైఫ్ లీడ్ చేయొచ్చు. సో ప్రతి చిన్న విషయానికి ఏం కాదులే అని కాకుండా కొంచెం క్వాలిఫైడ్ డాక్టర్లతోనే చేసుకోవడం మంచిది. థ్యాంక్ యూ.